వెల్కమ్ బ్యాక్. కరీంనగర్లో విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ చౌక్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్ రాష్ట్ర సాధనకు చేసినటువంటి కృషిని కొనియాడారు. ఆమరణ నిరాహార దీక్షతోటి మాత్రమే తెలంగాణ రాష్ట్రం అనేది ప్రకటించబడ్డది. కేసీఆర్ గారి దీక్ష లేకపోతే ఈ యొక్క నవంబర్ 9 ప్రకటన లేదు, డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే 2014 జూన్ 2 నాడు ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పాటు రోజు లేదు. కనుక ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి నవంబర్ 29 నాంది పలికితే డిసెంబర్ 9 అనేది ప్రక్రియ మొదలైతే జూన్ 2014 జూన్ 2 నాడు సంపూర్ణంగా రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఇది మరి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమ ఫలితం. ఆమరణ నిరాహార దీక్షతోటి మాత్రం దీనికి కారణం 29వ తారీఖు రోజు కేసీఆర్ గారి దీక్ష ఏదైతే టేకప్ చేసిందో ఆ దీక్షకు పరిష్కార మార్గంగానే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ ప్రకటిస్తామని చెప్పడం జరిగినది. ఈ యొక్క ప్రకటన రావడానికి కారణం కేసీఆర్ గారు తప్పించి ఎవరు కాదు. వారి దీక్షకు వంగి కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రభుత్వము వాళ్ళ యొక్క మెడల్ పంచుకొని ఈ యొక్క ప్రకటన ఈ రోజు వాళ్ళు ఇవ్వడం జరిగినది. ఈ రోజు డిసెంబర్ 9వ తారీఖు 2009 ఇచ్చినప్పటికీ 5 సంవత్సరాలు పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్రము ప్రకటించడానికి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీలు నిజంగానే ఇవ్వదలుచుకుంటే డిసెంబర్ 10వ తారీఖు ప్రకటించవచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్ లో పెట్టి. దీనికి కారణం కేసీఆర్ గారి నిరాహార దీక్ష 2009 మరి 29 నాడు నిరాహార దీక్షకు కరీంనగర్ నుంచి బయలుదేరి అప్పటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా 11 రోజులు దీక్ష చేసి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి మరి ఆ రోజు 11 రోజులు వారు అమర నిరాహార దీక్షతోని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ మంత్రి గారు మనకు తెలంగాణ ప్రక్రియ చేపడుతున్నామని ప్రకటించి మనం తెలంగాణ ఉద్యమంలో కీలకమైన ఘట్టాన్ని సాధించిన రోజు ఇలా డిసెంబర్ 9వ తారీఖు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ పార్టీగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చుకొని విజయం సాధించిందంటే మరి ప్రకటించిందంటే ఓన్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో.